ముందుగా రామకృష్ణ గారు నమస్కారం. నమస్కారం. రామకృష్ణ గారు, మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయనివ్వండి, లేదు కర్ణాటకలో కాంగ్రెస్ చేసిన, బీహార్లో అంతకుముందు ఒక ప్రయత్నం జరిగిన, దేశవ్యాప్తంగా 2-3 ప్రాంతీయ పార్టీలు, 2-3 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, బీజేపీయేతర ప్రభుత్వాలు అయితే ఈ కసరత్తు చేసినాయి. ఇవాళ సడన్గా అసలు ఎవరు అన్ఎక్స్పెక్టెడ్, నిన్నటిదాకా వాతావరణం మనకి దేశంలో ఈ పెహల్గాము యుద్ధ వాతావరణం అదేం జరుగుతున్న వార్తల నేపథ్యంలో జరిగినటువంటి కేబినెట్ కమిటీ మీటింగ్లో ఈ నిర్ణయం వెలువడింది ఆశ్చర్యకరంగా. అందుకే రాహుల్ గాంధీ గారు కూడా ఏదో ఒక ప్రకటన చేసినట్టున్నారు, అన్ఎక్స్పెక్టెడ్ అన్నట్టుగా. అయితే ఏంటి ప్రభుత్వం ఉద్దేశం, ఇప్పుడు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? 2021లో జరగాల్సిన సెన్సస్ ఎందుకు ఆలస్యమైంది? మామూలు జనరల్ సెన్సస్ కూడా 5 ఏళ్ళు అయిపోతుంది, 4 ఏళ్ళు దాటిపోయింది. ఎలా అర్థం చేసుకోవాలి? సార్, గుడ్ ఈవినింగ్ సార్, మీకు ప్యానెల్లో పెద్దలకి అట్లాగే హెచ్ఎం టీవీ ప్రేక్షకులకి. సార్, ముందుగా అంటే జస్ట్ దీని యొక్క నేపథ్యం చెప్పిన తర్వాత మనం ముందుకెళ్దాం సార్. దీని నేపథ్యం ఏంటంటే, ఎప్పటి నుంచో అంటే దశాబ్దాల కాలంగా ఓబీసీలు కావచ్చు, లేకపోతే మిగిలిన చాలా సెక్షన్స్ కులగణన గురించి అంటే సోషల్ జస్టిస్ కోసం పోరాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కులగణన చెయ్యాలి అనేది 1951లో ఎప్పుడైతే రాజ్యాంగ సవరణ చేసి ఎస్సీ ఎస్టీలకి సంబంధించి ఇది రిజర్వేషన్ ని దానికి రాజ్యాంగ హక్కు కల్పిస్తూ సవరణ చేసిన దగ్గర నుంచి, సో దీన్ని చూసుకుంటూ వస్తే అట్లాగే రాజ్యాంగంలో బహుశా ఆర్టికల్ 345 అనుకుంటాను, అంబేద్కర్ గారు ఆ రోజు బీసీలకు సంబంధించి కూడా దాంట్లో పొందుపరచడం జరిగింది. సరే, ఏది ఏమైనప్పటికీ దశాబ్దాల పోరాటం, ఆనాడు అంబేద్కర్ కావచ్చు, లేకపోతే మండల్ గారు కావచ్చు, కర్పూరి ఠాకూర్ కావచ్చు, లేకపోతే ములాయం సింగ్ యాదవ్ కావచ్చు, శరద్ యాదవ్ కావచ్చు, లాలూ యాదవ్ కావచ్చు, రామ్విలాస్ పాస్వాన్ కావచ్చు, ఇలాంటి సోషల్ సమాజ్వాదీకి సంబంధించిన పార్టీలకు సంబంధించిన నాయకులు చాలా మంది ఈ డిమాండ్ ని చేస్తా వచ్చారు. ఏది ఏమైనప్పటికీ 2001లో ఇది చెయ్యాలి అని గట్టిగా పట్టుబట్టిన తర్వాత దాన్ని వాయిదా వేశారు, జరిపించలేదు. సరే, 2011 నాటికి వచ్చేటప్పటికి 2010లో పార్లమెంట్ లో చర్చ జరిగింది సార్ దీనిపైన. పార్లమెంట్ లో చర్చ జరిగినప్పుడు ఆ రోజు ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు గోపీనాథ్ ముండే గారు కావచ్చు, అంటే ఫ్లోర్ లీడర్, డిప్యూటీ లీడర్ ఆయన లోక్సభలో, దాని గురించి చాలా అద్భుతంగా మాట్లాడారు, కులగణన జరగాలి. సుష్మా స్వరాజ్ గారు, మన్మోహన్ సింగ్ గారు అపోజిషన్ పార్టీ లీడర్ ఆఫ్ అపోజిషన్, మీకు లిఖిత పూర్వకంగా ఇవ్వండి అన్నప్పుడు సుష్మా స్వరాజ్ గారు మన్మోహన్ సింగ్ గారికి లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వడం జరిగింది. సో అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో సోషియో ఎకనామిక్ సెన్సస్ ఒకటి కండక్ట్ చేయడానికి ఒక కమిటీని వేసి సోషియో ఎకనామిక్ సెన్సస్ కండక్ట్ చేసినప్పుడు అది అంటే 2014కి యూపీఏ ప్రభుత్వం వెళ్ళి 2015లో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2015లో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి దాని డేటాని సబ్మిట్ చేయడం జరిగింది. సో మీ హయాంలో అది పూర్తి కాలేదా, లేకపోతే మీరు పూర్తయినా డేటా ప్రకటించలేదా? కాదు, మా హయాంలో కమిటీ వేయడం జరిగింది. డేటా ఇవ్వడం వచ్చేటప్పటికి 2015లో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వానికి డేటాను సబ్మిట్ చేయడం జరిగింది ఆ కమిటీ. సో కమిటీ డేటాను సబ్మిట్ చేసిన తర్వాత ఆనాటి నుంచి కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతూనే ఉంది ఆ డేటాని బయట పెట్టమని. సో ఆ డేటాని బయట పెట్టడానికి నరేంద్ర మోడీ గారు ససేమిరా అని మాట్లాడిన తర్వాత 2019 ఎలక్షన్స్ కు ముందు రాజ్నాథ్ సింగ్ గారు 2018లో ఓకే అన్నట్టుగా ఒక పార్లమెంట్ లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 2019 ఎలక్షన్ గెలిచిన తర్వాత మళ్ళీ చేసే ప్రసక్తే లేదు, ఎక్కడ చెప్పుకుంటారు చెప్పుకొని చెయ్యము అని మాట్లాడారు. నేను చెయ్యము అని మాట్లాడిన తర్వాత ఇక రాహుల్ గాంధీ గారు దీన్ని అగ్రెసివ్ గా తీసుకెళ్ళడం జరిగింది. అంటే అప్పటి వరకు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మాట్లాడుతున్నప్పుడు ఇక రాహుల్ గాంధీ గారు సీరియస్ గా తన భుజాన వేసుకొని నేను ఇది ఖచ్చితంగా జరిపించి తీరుతాను, మరి ఆయన నమ్మకమేమో ఆయన ఇదే విశ్వాసమేమో తెలియదు కానీ ఇట్ ఈస్ మై లైఫ్ మిషన్, నా జీవిత ఆశయం, రాజకీయంగా నేను పతనమైనా పర్వాలేదు కానీ ఇదైతే సాధించి తీరుతాను. డెఫినెట్ గా ఈక్వల్ రిప్రజెంటేషన్ అనేది ఈ దేశంలో ఉండాలి. ఈక్వల్ రిప్రజెంటేషన్ లేదు అనడానికి హీ కోటెడ్ మెనీ ఎగ్జాంపుల్స్. అలా కోట్ చేస్తూ పార్లమెంట్ లో కూడా దీని విషయమైన మాట్లాడినప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఎటకారంగా నవ్వటం, అదేవిధంగా వాళ్ళ పార్టీకి సంబంధించిన అనేక మంది నాయకులు కులమైన ఆయన కుల ప్రస్తావన చేస్తున్నాడు అని మాట్లాడడం, ఎట్టి పరిస్థితుల్లో ఇది జరిపించము అని మాట్లాడిన నరేంద్ర మోడీ, అంటే నరేంద్ర మోడీ గారు ఈ కాల్డ్ ఎవరైతే క్యాస్ట్ సెన్సస్ అడుగుతారో వాళ్ళని అర్బన్ నక్సల్స్ అన్నారు. అదేవిధంగా పిరికి వాళ్ళు, చేతగాని వాళ్ళు కులగణన అడుగుతారు అని యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూనే
పటేంగేతో కటేంగే అనేది ఆయన స్టేట్మెంట్. అదే విధంగా వాళ్ళ మధ్యప్రదేశ్ సంబంధించిన ముఖ్యమంత్రి నో వే ఇది చేయాల్సిన అవసరమే లేదు, నరేంద్ర మోడీ ఏ స్టాండ్ ఉంటే ఆ స్టాండ్ ప్రకారమే మనం వెళ్ళాలి అని మాట్లాడిన తర్వాత సో రకరకాలుగా అంటే కులాల యొక్క గణన తీస్తే ఈ దేశమే విచ్ఛిన్నం అయిపోతుంది అనే రకంగా వాళ్ళ పార్టీ వాదనని అంటే నా ఛానల్లో ఇక్కడ మనమే 7-8 సార్లు పైగా డిస్కస్ చేసాం రామకృష్ణ గారు. ఇది సమాజాన్ని విభజించడానికి చేసే ప్రయత్నం బీజేపీ నాయకులు చెప్తూ వచ్చారు. సో ఇక్కడ మనం రాహుల్ గాంధీ గారు చెప్తా ఉంది ఏంటంటే సోషల్ జస్టిస్ ఈ 75 సంవత్సరాలుగా మనం ఇంప్లిమెంట్ చేస్తున్న స్కీమ్స్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ లో మనం అందిస్తున్న పథకాలు కానీ ఎవరెవరికి ఎంతవరకు అందుతున్నాయి దాన్ని మళ్ళీ మనం మంచిగా ఉంటే ఓకే, లేదా అందాలంటే ఎవరికి అందించాలి ఎట్లా అందించాలి అనేది మనం ఫ్రేమ్ చేసుకోవడానికి పనికి వస్తుంది. సో డెఫినెట్ గా తీయాలి అనేది ఆయన వాదన. సో ఇన్ పాజిటివ్ యాటిట్యూడ్ ఆయన మాట్లాడినప్పుడు ఈ 4-5 సంవత్సరాలుగా ఆయన అది తప్ప ఇక దాదాపుగా వేరే అంశాన్ని మాట్లాడలేదు. దాన్ని పూర్తిగా చాలా స్ట్రాంగ్ గా మన పార్లమెంట్ సెషన్ లో కూడా ఇదే పార్లమెంట్ లో నేను నరేంద్ర మోడీ ఒప్పించి నేను ఆ బిల్ పాస్ చేపించి తీరుతాను అని మాట్లాడిన తరుణంలో, కాకపోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఆలోచించాల్సింది వాళ్ళ రాహుల్ గాంధీ గారికి దేశవ్యాప్తంగా థ్యాంక్ యూ రాహుల్ గాంధీ అని ప్రజలు చెప్తున్న తరుణంలో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే లాస్ట్ ఇయర్ ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన ఆర్గనైజర్ పత్రికలో ఆర్ఎస్ఎస్ ఒక మాట మాట్లాడటం జరిగింది. ఈ కులగణన అనేది చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి అంటే వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడం కోసం కులగణన చెయ్యాలి అనే రకంగా వాళ్ళు మాట్లాడినప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్ కోసం ఆల్రెడీ వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి, వీళ్ళు వచ్చి వెల్ఫేర్ స్కీమ్స్ 5 కిలోల రేషన్ బియ్యం కోసం కులగణన కాదు. దీని నిన్న రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడుతూ దీని లక్ష్యం ఆర్టికల్ 15(5) అనేది కాంగ్రెస్ పార్టీ ఏదైతే 2013లో ఆర్టికల్ 15 అమెండ్ చేసి ఈవెన్ పబ్లిక్ యూనివర్సిటీలో పబ్లిక్ స్కూల్స్ లో ప్రైవేట్ స్కూల్స్ లో ప్రైవేట్ యూనివర్సిటీస్ లో కూడా రిజర్వేషన్స్ కల్పించాలి అని ఒక ఆర్టికల్ తీసుకురావడం, 15% క్యాప్ తీసేసేయాలి, 50% క్యాప్ ఏదైతే సుప్రీం కోర్టు చెప్పిందో ఆ క్యాప్ తీసేసేయాలి, ఎవరంతా వాళ్ళకంతా హక్కుని కల్పించాలి అని మాట్లాడడం. సో ఇలాగా 1, 2, 3, 4, 5, 6 చాలా డిమాండ్స్ ని ఏదైతే ఉన్నాయో అవి పెట్టాలి. మోర్ ఓవర్ టైం బౌండ్ ఎప్పుడు మొదలు పెడుతున్నారు, ఎప్పటిలోపు కంప్లీట్ చేస్తారు అనేది కూడా క్లియర్ కట్ గా టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇవ్వండి అని రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేశారు.